కలుగునుగాక. బిగ్గరగా చెప్దామా? ఇంకా బిగ్గరగా చెప్దామా? మరింత గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? నేను ఉన్నాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం అండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి డీముపోరం నుండి వచ్చిన విశ్వాసులందరికీ కూడా మరి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వద్దుబాటు విశ్వాసులకు కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి క్రింద భాగంలో కూర్చున్న సేవకురాళ్ళకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన మధ్యలోనికి వచ్చిన మరి వాక్యాన్ని బోధించడానికి వచ్చిన సేవకులకు మరి ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా నేను యూట్యూబ్లో విన్నప్పుడు మంచి వాక్యం అండి. నేను చాలా సంతోషించాను. శేఖర్ బాబు గారు చెప్తా ఉన్నప్పుడు బలపరచబడ్డాను. ఆ వాక్యాన్ని విని దీవించబడ్డాను. నేను అనుకున్నాను ఒక రోజున ఒక వాక్యం చెప్పించాలి మన సంఘానికి, మన ప్రాంతంలో. అటువంటి సేవకులు రావడం ఎంతో ఆశీర్వాదం, ఎంతో మనకి దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న ఆలోచన చెప్పున నేను ఇక్కడికి పిలవడం జరిగింది. మరి సేవకులు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మంచి సేవకులు నిజానికి మంది చిన్న సంఘమే కానీ వాళ్ళని ప్రేమించి మన మధ్యలోకి వచ్చారు. మరొకసారి వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెప్దామా? కొన్ని మాటలు చెప్పేసి నేను వారికి సమయాన్ని అప్పగిస్తాను. ఒక పాట పాడించి కానుకలు పట్టించి వారికి నేను సమయాన్ని అప్పగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యం దయచేసి చదవండి. ఎవరట ఆయన? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. అనేక ఆశ్చర్య కార్యములు, అనేక అద్భుత కార్యములు మనం ఎన్నో చూసాం. బైబిల్లో చదవడమే కాదు, మనమంతా కూడా ఎన్నో అనుభవించాం, ఎన్నో కార్యాలు మనం చూసాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నిజానికి ఆయనలోకి మనం వచ్చామనంటే ఎంతగానో ఆనందపడతా ఉన్నాం, దీవించబడ్డాం, రక్షణ పొందుకున్నాం, దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం, దేవుని యొక్క రాజ్యపు వారసులుగా మనమంతా కూడా బ్రతుకుతూ ఉన్నాం. ఈ వార్త అనేక మందికి చెప్పాలి అన్న ఉద్దేశం చెప్పిన ఇటువంటి మీటింగులు, క్రిస్మస్లు లేదా సభలు, లేకపోతే ఉపవాస కూటాలు ఇలాగని ఏర్పాటు చేసి అనేక మంది మార్చబడాలి అని ఇలాగని చేస్తూ ఉన్నాం. ఆమేన్ చెప్పండి. నిజానికి మొదటిగా మరి దేవుడి యొక్క ప్రేరేపణ చేత మరి డీఓపవర్ వెళ్ళటం జరిగింది. అక్కడ సంఘాన్ని కనడం జరిగింది. దేవుడు ఎంతగానో మరి నడిపించారు. తర్వాత మరి వసంతవాడ దేవుడు చెప్పినప్పుడు వసంతవాడ రావడం జరిగింది. అలాగని ఇక్కడ కూడా సంఘాన్ని, చిన్న ఆలయాన్ని కూడా కట్టడానికి దేవుడు సహాయం చేశారు. తర్వాత వద్దవారు వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. అక్కడ కూడా సంఘాన్ని ఆయన కడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజానికి వాక్యం చెప్పడానికి కానీ లేదా సేవ చేయడానికి కానీ అంత యోగ్యత, అర్హత నాకు లేదు. నా సాక్ష్యం మీ అందరికీ తెలుసు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 33 రోజుల పాటు నేను జీవించాను. ఎన్ని రోజులండి? 33 రోజుల పాటు. 2012 ఆగస్టు 22వ తారీఖున దేవుడు తెల్లవారుజామున నాతో మాట్లాడారు. దొంగల మధ్యన, మర్డర్లు చేసిన వారి మధ్యన నేను పడుకుని ఉన్నప్పుడు దేవునికి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రోజంత మాటలు ప్రార్థనే నా మనసులో. ఆ తెల్లవారుజామున లేచి ఎవరిని ప్రార్థనలో ఉన్నాను. పడుకున్న వ్యక్తినే లేచి ప్రార్థనలో ఉన్నాను.
ఆ రోజున దేవుడు నాతో మాట్లాడారు. నేను దేవునితో అంటా ఉన్నాను కదా, అయ్యా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని 2009లో నాకు మాట ఇచ్చారు కదా, మరి ఎప్పుడు ప్రభువా ఇదేంటి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాను, నేను నాకున్న సాక్ష్యం పోయింది కదా, నా గ్రామంలో అన్నీ పోగొట్టుకున్నాను కదా, ఏది వస్తువులు కానీ, లేకపోతే ఏది కారు కానీ, లేకపోతే ఏది పేరు కానీ అన్నీ పోగొట్టుకున్నాను కదా అని ఇలాగ ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నారు కదా, నా పని చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నారు. తప్పని కూడా దేవుని యొక్క నామమున మహిమపరచు. ఆ మాటను నేను తీసుకున్నాను. ప్రభువా నేను మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తాను బయటికి వెళ్ళి అని, నన్ను బయటికి తీసుకెళ్ళండి అని ఆయనకి నేను మాట ఇచ్చాను. నా జీవితాన్ని నేను సమర్పణ చేసుకున్న తర్వాత బయటికి మరి ఆగస్టు 26వ తారీఖున బయటకు వచ్చాను. బెయిల్ వచ్చింది నాకు. తర్వాత అక్కడి నుండి దేవుడు నడిపించడం మొదలుపెట్టారు. మరి నెమ్మదిగా మరి చెప్పినట్లుగా ఒక్కొక్క సంఘాన్ని మరి 2013లో మరి డి ముప్పవరం, అలాగునే 2019లో వసంతవాడ, 2023లో వద్దుపారు, ఇలా సంఘాలు కట్టుకుంటూ దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా నామం తగ్గించబడును గాక, దేవుని యొక్క నామము హెచ్చింపబడును గాక. సమస్త మహిమ ఘనత కీర్తి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికే కలుగును గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేసి ఒక మంచి భక్తుడు, వేరే దేశం, ఆయన మొట్టమొదటిసారిగా చంద్రమండలంలోనికి ఆయన వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? చంద్రమండలంలోకి వెళ్ళారు. ఆయన మొట్టమొదటిసారిగా వెళ్ళిన వ్యక్తి. ఆయన తర్వాత చాలా మంది వెళ్ళారు, కానీ మొదటిసారిగా అడుగు పెట్టి అక్కడ ఫొటోస్ అవి తీసి, అంతేకాకుండా జెండా పాతి కాబట్టి భూమి మీదకి వచ్చారు. నిజంగా ఎంత ఆశ్చర్యము! ఇటువంటి వ్యక్తి మనుషుల్లో పుట్టి చంద్రమండలం, ఏది చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగు పెట్టొచ్చాడా అనేసి అందరూ ఆశ్చర్యపోయి ఒక రోజున ఏం చేశారు అంటే ఒక క్రిస్మస్ వేడుకకి పిలిచారు. ఆయన ఎక్కడికట వింటున్నారంతా? ఎక్కడ పిలిచారు? ఆ వేడుకకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత పాస్టర్ గారి కన్నా ముందర కొన్ని మాటలు ఇచ్చారు. ఎలా చెప్పో తెలుసా? నిజంగా మన మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన భూమి మీద కదా నడిచింది, అడుగు పెట్టింది చంద్రుడి మీద. ఎక్కడ చెప్పండి? చంద్రుడి మీద అడుగు పెట్టారు ఆయన. ఎంత ఆశ్చర్యము, ఎంత ఆనందము, ఎంత అద్భుత కార్యము, ఇలాగని చెప్పి కొన్ని మాటలు ఆయనకి మాటలు ఇచ్చారు, దేవుని మాటలు చెప్పమని. ఆయన అన్నారు నిలబడి, భూమి మీద నుండి చంద్రమండలంలో అడుగు పెడితే నేను ఆశ్చర్యం అంటా ఉన్నారు కదా, అదేమీ పెద్ద ఆశ్చర్యం కాదు. దేవుని యొక్క రాజ్యము నుండి యేసుక్రీస్తు వారు భూమి మీద అడుగు పెట్టారు, అదాశ్చర్యం అని చెప్పారు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. ఏది ఆశ్చర్యమైనది? యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి, ఏమై ఉండి? దేవునితో సమానుడై ఉండి ఆయన భూమి మీద అడుగు పెట్టడము ఆశ్చర్యం. అది ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. నిజంగా చదవబడిన వాక్యాన్ని బట్టి ఆశ్చర్యకరుడు ఆయన. ఆమేన్ చెప్పండి. అద్భుత కార్యములు చేసే దేవుడు ఆశ్చర్యకరుడు. అటువంటి ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నాం. తప్ప కూడా దేవుని యొక్క నామమున మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునగాక. బిగ్గరగా చెప్దామా? గట్టిగా చెప్దామా? యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో చిన్నబుచ్చుకున్నట్లుగా చాలా మంది ఉంటారు. యేసే నమ్ముకోవడం అనేది తల ఎత్తుకుని బ్రతికేటట్లుగా అటువంటి జీవితం కలిగి మనం ఉన్నామని ఏమండి ఆలోచన కలిగి ఉండాలి. అటువంటి గ్రహింపు మనకు రావాలి. ఆలయానికి వస్తూ ఉన్నప్పుడు బైబిల్ ఏది సంచిలో పెట్టుకుని ఇది దొంగచాటుగా తెచ్చుకున్నట్లుగా కొంతమంది అటువంటి విశ్వాసులు కూడా లేకపోలేదు. నేను అంటాను కదా, యేసే నమ్ముకున్నామని అంటే అది ఎంత ఆనందము, ఎంత ఏమండి దీవెనకరం. ఆమేన్ చెప్పండి. అది ఎంత గౌరవం చెప్పండి. ఇప్పుడు పేకాటాడేవాడు పేకాటాడుతూ ఉన్నాడు, సిగ్గుపడతా ఉన్నాడా? కోడి పందాలకు వెళ్ళేవాడు కోడి పందాలకు వెళ్తా ఉన్నాడు, సిగ్గుపడతా ఉన్నాడా? వ్యభిచారం చేసేవాడు దొరలాగా వెళ్తున్నాడు ఇంట్లోనికి, ఏమండి సిగ్గుపడతా ఉన్నాడా? ఇలాగ తప్పులు చేసే ప్రతి ఒక్కడు తల ఎత్తుకు నిలిపోతున్నారే కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వారు సిగ్గుపడతా ఉన్నారు, తలదించుకుంటా ఉన్నారు. ఏది పాపం?
విచారం చేయటం పాపమా, యేసు ప్రభువు నమ్ముకోవడం పాపమా? ఈ విచారం చేయటం పాపం. ఏది పాపము, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది కూడా ఈ రోజున మనిషి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. యేసే నమ్ముకోవడం అంటే తప్పు కాదు, పాపం కాదు. ఆయన నమ్ముకున్నామనంటే అది ఎంతో దీవెన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తల ఎత్తుకుని ఆలయానికి వచ్చేటట్లుగా, తల ఎత్తుకుని వాక్యం చదివేవారుగా, తల ఎత్తుకుని పాటలు పాడేవారుగా, తల ఎత్తుకుని ఏమండి నేను యేసే నమ్ముకున్నానని ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన గురించి బోధించేవారుగా, మన సాక్ష్యం చెప్పేవారుగా మనమంతా కూడా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. విధానికలుగా చెప్దామా? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆయన ఎవరట? ఆశ్చర్య. ఒక మాట చదవడం ముగించేస్తాను నేను, మరలా అధ్యక్షుల వారికి ఇచ్చేస్తారు. మరలా చదవండి. రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు. తప్పకుండా దేవుడి యొక్క నామమున మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. గట్టిగా చెప్పాలి. ముగించేస్తున్నాను. గట్టిగా చెప్పండి. ముగించేస్తున్నాను చెప్పండి. చూసారా, ముగించేస్తున్నానంటే ఎంత ఆనందం. ముగించగలలేదు, ముగించేయడానికి గట్టిగా చెప్తున్నారు. ఓకే, రైట్. మీరు చెప్పాలని అంటా ఉన్నాను నేను. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరింత గట్టిగా చెప్తామా? మరి బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఈ సమయం వల్ల నేను అధ్యక్షుల వారికి ఇస్తా ఉన్నాను.